ఒకసారి ఒక వెరివెంగళప్ప చెట్టు కింద కూర్చున్నాడట, ఎండ బాగా ఉన్నప్పుడు చెట్టు నీడ చాలా ఆనందకరంగా ఉంటుంది, ఏసీ కంటే హాయిగా ఉంటుంది కదా. కూర్చొని ఒక కల ఒక పగటి కల కంటున్నాడట. ఏమంటే, నేను ఒక పెద్ద తోట వేసుకుంటా, ఆ తోటలో అన్ని రకాల పళ్ళ చెట్లు, పూల చెట్లు అన్నీ వేసుకుంటా, చాలా హాయిగా ఉండేటట్లు. తర్వాత ఒక పెద్ద ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదా ఎండల్లో ఉన్నప్పుడు, ఐస్ క్రీమ్ గుట్ట తయారు చేసుకొని ఎంత కావాలంటే అంత తింటానంటే, పక్కవాడు స్నేహితుడు అంటాడట, నాకు కూడా కొద్దిగా ఇస్తావా అన్నట్టు. వీడు అన్నాడట, ఊహకు కూడా మధ్యలో నేనెందుకు, నీది నువ్వు ఊహించుకోవచ్చు కదా, ఎవరిది వాళ్ళు ఊహించుకోవచ్చు కదా, సత్యం అంటే నువ్వు ఇవ్వాలి, ఊహకు కూడా మధ్యలో పాలు పంచుకోవటం ఎందుకు, నీది నువ్వు ఊహించుకో అన్నట్ట. అట్లాగే మనిషి ఎట్లా ఉంటాడంటే, వాడి ఊహ వాడికి అర్థం కావటం లేదు. ఈ జీవితం అంతా ఒక ఊహ, అది కూడా వాడికి అర్థం కాదు. మధ్యలో పక్క వాళ్ళ సహాయం కావాలనుకుంటాడు, బయటపడడానికి కూడా సహాయం కావాలనుకుంటాడు, అన్నిటికీ సహాయం. అంటే ఇక్కడ చెప్పటం ఏమిటంటే, అద్వైత స్వరూపం అనేది సృష్టి యొక్క రచనా ప్రక్రియ. అదొక మతం కాదు. అద్వైత మతం, ద్వైత మతం, విశిష్ట అద్వైత మతాలు చెప్పినట్టు మతం కాదు. మతం అంటే ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం అని అర్థం, అభిమతం అంటే, మతం అంటే. కానీ అద్వైతం అనేది మతం కాదు, సృష్టి యొక్క రచన, అది డిజైన్ అద్వైత స్వరూపంలోనే ఉంటుంది. ఆత్మ నుండి జీవుడి దాకా, పురుషుడి దాకా. పురుషుడు అంటే ఇక్కడ మగవాడని కాదు, జీవుడు అని అర్థం. జీవుడి దాకా మొత్తం అద్వైత స్వరూపంలో ఆత్మయే వ్యాపించి ఉంటుంది, ఆత్మ లక్షణాలే వ్యాపించి ఉంటాయి, వేరేది రావటానికి వీలే లేదు అసలు అక్కడ.